రాష్ట్రాజ్య టీవీ. ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ గారిని బహిరంగంగా అతి పాశవికంగా దారుణంగా చంపడాన్ని న్యాయవాద జేఏసీగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తి సీనియర్ న్యాయవాదిని బహిరంగంగా చంపడం అనేది న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి విధానం అవుట్పుట్ వస్తూ ఉన్నది. కాబట్టి గతంలో అనేక దాడులు న్యాయవాదులపై జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూసినాము. ఈ మధ్యనే న్యాయమూర్తులపై సైతం చెప్పులు విసిరేసేటువంటి విధానానికి అది దారితీస్తూ ఉన్నది. ఎప్పుడైతే నేరం చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించగలిగినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం విలువలు పెరుగుతాయనే విషయాన్ని గుర్తించి ఏదైతే న్యాయ వ్యవస్థ యొక్క విలువలు పెంచడం కోసము న్యాయస్థానాలను పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది, న్యాయమూర్తులను పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది, న్యాయవాదులకు న్యాయమూర్తులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏదైతే నేరం చేస్తూ ఉంటారో ఆ నేరస్తులను సత్వరము కఠినంగా శిక్షించగలిగేటువంటి విధానం కూడా న్యాయ వ్యవస్థలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదనేది భావిస్తూ ఉన్నాము. ఏదైతే న్యాయ వ్యవస్థ నిర్వీర్యమవుతుందో బలహీనమవుతుందో అటువంటి క్రమంలో మాత్రమే న్యాయవాదులపై దాడులు జరగడం కానీ ఇదే విధంగా ఇది న్యాయమూర్తులపై దాడులు జరగడం కూడా దారితీస్తుందనే విషయము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎప్పుడైతే న్యాయవాదులపై కానీ న్యాయమూర్తులపై కానీ జరుగుతున్నటువంటి దాడులను సత్వరంగా కఠినంగా శిక్షించలేకపోవడము న్యాయ వ్యవస్థగా బలహీనతగానే సమాజం భావిస్తూ ఉంటుంది. కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టము కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి వారి యొక్క రక్షణ కోసము ఆ చట్టం తేవడం ద్వారా మాత్రమే న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం పెరుగుతుందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా అనేక సంఘటనలు మనం చూడవచ్చు. బహిరంగంగా ములుగులో జరిగినటువంటి హత్యను చూడవచ్చు. అదే రకంగా న్యాయవాద దంపతుల పైన కూడా బహిరంగంగా జరిగిన సంఘటన చూడవచ్చు. ఎప్పుడైతే ఆ సంఘటన జరుగుతుందో దాని మీద సత్వరం న్యాయం జరిగినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ యొక్క విలువలు ఉంటాయి. రాను రాను న్యాయ వ్యవస్థ యొక్క విలువలు పవర్స్ దిగజారేటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. సత్వర న్యాయం చేయలేము, పెండింగ్స్ పెరుగుతున్నదనే ఉద్దేశంతో గ్రామ పెద్దలకు ఆ సమస్యలను పరిష్కరించేటువంటి పవర్స్ను వాళ్ళకి చేయడం ద్వారా న్యాయమూర్తుల యొక్క విలువలు దిగజారడము, న్యాయ వ్యవస్థ యొక్క ఆ పవర్ తగ్గించేటువంటి ప్రయత్నము జ్యుడిషియరీ కొనసాగిస్తున్నది. ఈ జ్యుడిషియరీలో ఏదైతే ఆ పవర్ డెలిగేషన్ లేక ఆ గ్రామ స్థాయిలోనే గ్రామ పెద్దలకు మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేయొచ్చు అనేటువంటి ఆ విధానం చేసేటువంటి ప్రయత్నాన్ని విస్మరించాలని, అది వదిలేయాలని చెప్పేసి ఆ పద్ధతి ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క విలువలు గౌరవం తగ్గుతాయనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఏదైతే రక్షణ చట్టము లేకపోవడం ద్వారా మాత్రమే ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసి న్యాయమూర్తుల సంఖ్యను పెంచి సత్వర న్యాయ దిశగా వేగవంతం చేసినప్పుడు మాత్రమే ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ న్యాయవాద జేఏసీ కన్వీనర్ రామగౌడ నరసింహరావు.